అంటే చిన్నప్పుడు సో మీ ఫాదరు అవును సార్. గ్రాండ్ ఫాదర్స్ కూడా సినిమాలకి హ్మ్. తబలిస్టులుగా వర్క్ చేయటం, రామారావు గారి సినిమాలకి దానవీర అవును సార్. సూరకర్ణ లాంటి హ్మ్. ఒక ఐకానిక్ ఫిల్మ్స్‌లో వాళ్ళ పాత్ర ఉండటం అనేది ఇప్పుడు అవును. మీరు థర్డ్ జనరేషన్ కొనసాగిస్తున్నారు. అవును సార్. నాకు తెలిసి వాళ్ళందరి బ్లెస్సింగ్స్ అన్నీ కలుపుకొని మీకు నిజమే సార్. ఇప్పుడు మీ పేరు హ్మ్. ఏదైతే హర్షవర్ధన్ పేరు వింటున్నామో ఇండియా మొత్తం ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఒక సినిమాకి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గుర్తుపెట్టుకోవడం అనేది చాలా రేర్‌గా జరిగిద్దండి. అవును సార్. మనకి డైలాగ్స్ గుర్తుంటాయి, సీన్స్ గుర్తుంటాయి, సాంగ్స్ గుర్తుంటాయి. కానీ ఒక సినిమా చూసొచ్చిన తర్వాత మనల్ని ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హాంట్ చేస్తుందంటే సో దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఇంపాక్ట్ అండ్ అవును సార్. రేరెస్ట్ ఫీట్ ఒక హ్మ్. మ్యూజిక్ హ్మ్. డైరెక్టర్‌కి. అవును సార్. ఎప్పుడో ఇళయరాజా గారి సినిమాలకి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గుర్తొచ్చేది. ఆయన సాంగ్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గుర్తొస్తుంది. అవును సార్. ఇప్పటికీ కూడా మ్యూజిక్ కన్సర్ట్‌లో పాటలు అడుగుతారు. హ్మ్. ఇళయరాజా హ్మ్. గారికి మాత్రం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ స్కోర్ అడుగుతారు. అడుగుతారు. అవును సార్. అవును. సో ఆ తర్వాత బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేయటం అనేది మీ సినిమాల ద్వారా సాధ్యమైంది. అవును సార్. అసలు ఎలా సార్ 'సందీప్ రెడ్డి వంగ'కి మీకు ఎలా పరిచయం? అంటే గేమ్ చేంజర్ అనేది మీరు మీ లైఫ్‌లో కీబోర్డ్ ఎంటర్ అవ్వటంతో జరగలేదు. హ్మ్. 'సందీప్ హ్మ్. రెడ్డి వంగ' ఎంటర్ అవ్వటంతో జరిగిందని నేను నమ్ముతున్నాను. కరెక్టే. కరెక్టే సార్. అంటే నేను అప్పటిదాకా నేను ప్రోగ్రామింగ్ చేసేవాడిని సార్. అంటే రతన్ మ్యూజిక్ డైరెక్టర్‌కి వర్క్ చేస్తూ ఉండగా ఆయన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కి నేను ఆయన కూర్చొని చేశాము. అర్జున్ రెడ్డి. అర్జున్ రెడ్డికి. సో, చేసి మొత్తం ఆయనకి ఆయన నాలో ఏం చేశాడో తెలియదు. అప్పుడు ఆయన నా పేరు అడిగారు. నీ నేమ్ ఏంటి రామి ఫుల్ నేమ్ అంటే హర్షవర్ధన్ రామేశ్వర్ అంటే మామూలుగా అందరు తర్వాత చూస్తే స్క్రీన్‌లో నా నేమ్ ఉండింది. సో, నేనే ఆశ్చర్యపోయాను. ఏంది మీకు అంటే తెలీదా నేముంటుంది? లేదు. అది సర్ప్రైజ్ యాక్చువల్లీ. ఆ ఓకే. తర్వాత చూసేటప్పుడు అడిగితే నువ్వు మొత్తం నువ్వు వర్క్ అన్నీ అంత డెడికేటెడ్ చేసావు. నీకే ఆ క్రెడిట్ చెందాలి. సో, అని చెప్పి ఆయన ఇవ్వడం జరిగింది. అది డేరింగ్ స్టెప్ అది. సో, అది నా లైఫ్ టర్న్ అయింది. అది నేమ్ రావడం, దెన్ అందరూ అర్జున్ రెడ్డి బ్యాక్‌గ్రౌండ్ అది అంత హిట్ అవ్వడం. లేకపోతే మీరు లైమ్ లైట్‌లోకి వచ్చేవాళ్ళు కాదు మీరు. అవునండి. సో ఏదో ఎక్కడో 4 గోడల మధ్య మాది ఒక జీవనం సాగేది. అలాగా ఒక ప్రోగ్రామింగ్ చేస్తూ వచ్చే కంపోజర్లు ఎవరు అడిగితే ఒక కన్నడం, మలయాళం అని అన్ని ఫిల్మ్స్ ఎవరైనా కంపోజర్‌కి నేను వర్క్ చేస్తూ ఉంటా ప్రోగ్రామింగ్. సో, ఈ అర్జున్ రెడ్డి నాకు నిజంగా టర్న్ ఓవర్ అయిపోయింది. సో, అర్జున్ రెడ్డి చేసిన తర్వాత నాకు ఎలాగంటే ఐ షుడ్ కంటిన్యూ యాస్ ఎ కంపోజరా లేకపోతే మళ్ళా ఈ కీబోర్డ్ ప్లేయింగ్ చేయాలా అని ఒక ఆ డైలమాలో చాలా ఆ డెసిషన్ చాలా టఫ్ సార్. అంటే అంటే మనకు ట్రాన్సిషన్ చేస్తున్నాం కదా! అంటే ఇది చేస్తే మళ్ళీ అవకాశాలు ఎలాగా బట్ చాలామంది అడ్వైస్ ఇచ్చారు. ఇట్స్ రైట్ టైం. ఎందుకంటే అందరికీ ఈ ఒక నేమ్ అనేది రాదు. సో, నీకు ఈ రావటం ఒక మంచి ఇది యూ హ్యావ్ టు కంటిన్యూ యాస్ ఎ కంపోజర్ అని అందరి దగ్గర సలహాలు తీసుకొని దెన్ ఇంకా దేవుడి మీద భారం పెట్టి నేను ప్రొసీడ్ అయిపోయాను. సందీప్ రెడ్డి వంగ గారి మీద భారం పెట్టి అవును. ఆయన సపోర్ట్ జరిగింది. ఆయన మెయిన్ ఎగ్జాక్ట్లీ వాట్ ఏ పర్సన్ సార్. నిజంగా పేరు నిజంగా. అడిగి ఆ పేరుని క్రెడిట్స్ అనేది ఇండస్ట్రీలో ఒకళ్ళు చేసిన పనికి ఇంకోళ్ళు క్రెడిట్స్ వస్తుంటాయి సార్. అవును సార్. ఎవరి క్రెడిట్స్ వాళ్ళకి పొందడం అనేది పొందటం అని ఇండస్ట్రీలో జరగదు. అవును. సో చాలామంది అంటే లోపల ఆ పెయిన్ ఉంటుంది. అవును. అరే నేను వర్క్ అంటే మేము చేశాను. కూడా బాధపడేవాళ్ళం సార్. మేము అంత వర్క్ చేసేవాళ్ళమా మేము అంటే బిఫోర్ ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు కొంతమంది ఇవ్వరు క్రెడిట్స్ అంతా. కొన్ని కన్నడ ఫిల్మ్స్‌లో ఇవన్నీ. సో, కొద్దిగా ఫీలింగ్ వచ్చేది. ఆ పాట చూస్తే పెద్ద హిట్ అయ్యేది సాంగ్స్. మేము వర్క్ చేసేవి. కానీ క్రెడిట్స్ ఉండేవి కావు. సో, అది ఇవ్వడం అనేది నాకైతే ఎప్పుడైతే నేను చూసానో ఐ వాస్ స్టార్టెడ్ క్రయింగ్ యాక్చువల్లీ. సందీప్ గారు అది చెప్పడంతోనే. సో, అంత ఇది సార్. అన్‌ఎక్స్‌పెక్టెడ్ అది.